చిన్ని చిన్ని వన్నెల వెన్నెల కన్నులో నావే కదా, పువ్వులన్నీ పొందుకోర వచ్చే సుందరి నేనే కదా, హంస నడకల సొగసేన అడుగులలో మెరిసే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జున్ను పాపకి 4 months కంప్లీట్ అయ్యి 5th monthలోకి వెళ్తుంది. సో ఈరోజు మనము 4 month ఫోటోషూట్ ఇంట్లో ఉన్న వాటితోని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో తనకు కూడా ఫోటోషూట్ కూడా చేస్తాను. ఓకే, జున్ను అయితే స్నానం చేసేసి కాసేపు ఆడుకుంటుంది. ఇవేంటో మీకు తెలుసా? మీలో ఎంతమందికి ఇలా శనక్కాయల్ని ఇలా కాల్చి తినడము ఇష్టమో కామెంట్ చేయండి, సరేనా? అని పాప అయితే లేదు, స్కూల్కి వెళ్ళింది. తను వచ్చేలోపు మనము ఈ ఫోటోషూట్ అనేది కంప్లీట్ చేసుకుందాము. ముందుగా ఒక బెడ్షీట్ తీసుకోవాలి. పిల్లలకి కొంచెం సాఫ్ట్గా ఉండాలి కాబట్టి సాఫ్ట్గా ఉన్న బెడ్షీట్ తీసుకోండి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా మన ఇంట్లో అయితే డైపర్స్ అవైలబుల్గానే ఉంటాయి. ఎప్పటికప్పుడు పిల్లల కోసమని మనము తెస్తూ ఉంటాం కదా, అలాగే అలాంటి డైపర్స్తోనే మనము ఈరోజు ఫోటోషూట్ చేయబోతున్నాము. ముందుగా డైపర్స్ని వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క లేయర్ లాగా పెట్టుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక ఓని అంటే చున్నీతోని ఇలాగా ఒక ఊయలలాగా సెట్ చేసుకోవాలి. తర్వాత మన దగ్గర మొన్నే సంక్రాంతికి చేసాం కదా చకినాలు, అవి ఉన్నాయన్నమాట. సో దాంతోనే నేను ఇలాగ 4 అని వచ్చేలాగా పెట్టుకుంటున్నాను చకినాలని. ఇలాగే చాలా సింపుల్గానే మనము ఎవరి హెల్ప్ కూడా లేకుండా మనము ఇంట్లోనే చేసుకోవచ్చు ఫోటోషూట్. చూసారు కదా, ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఇలా వచ్చింది. ఓ సావరియా సావరియా సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ చూడు, అరే నాలో ఉన్న ప్రేమికుడిని చూడు. చిన్నదాన్న సన్నజాజి చిన్నదాన్న, నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా. యాక్చువల్లీ నేను ఈ డెకరేషన్ చేస్తున్నప్పుడు జున్ను పాప పడుకొని ఉంది. సో ఇంకా పడుకుంది కదా, పడుకోబెట్టే ఫోటో తీద్దాము అని అనుకున్నాను. కానీ ఇలా పడుకోబెట్టంగానే వెంటనే లేచిందన్నమాట. లేచాక కూడా ఇంత యాక్టివ్గా ఉంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే కొంచెం క్రాంకీ ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ అసలు ఎంత కోఆపరేట్ చేసిందంటే చాలా బాగా కోఆపరేట్ చేసింది. ఇంత కూడా ఏడవడము అసలు ఏం చేయలేదు. అలాగే తను ఫుల్ పల్టీలు కొట్టడానికి ట్రై చేస్తుంది. కాకపోతే సగం పల్టీ కొట్టిన తర్వాత అలాగే ఆగిపోతుంది. సో ఈ వీడియో చివర్లో నేను క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేస్తాను, చూడండి ఎంత బాగా వచ్చాయో. మీలో ఎవరికైనా మా ఐడియాలు ఇలా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నందశ్రీ ఎంటర్టైన్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్.